హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుదేష్ణ. వెల్కమ్ టు సుధీస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ మ్యాగీ చేసుకుందాము. ఈపీ నూడిల్స్ యూజ్ చేసి ఎగ్ మ్యాగీ చేసుకుందాం. మా అబ్బాయి నేను కలిపి చేస్తాం. మా అబ్బాయి సూపర్గా చేస్తాడు నూడిల్స్. సో ఈరోజు మా అబ్బాయి నేను కలిపి చేస్తున్నాం అన్నమాట. దీనికి కావాల్సినవి ఒక 4 ఇందులో 4 చక్రాలు చేసుకుని ఇలా ఉంటే ఒక 4 eggs వేసుకుంటే బాగుంటుంది. కావాల్సినవి 4 eggs, ఉల్లిపాయలు, మసాలా నార్మల్ గరం మసాలా, క్యారెట్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి, ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, నూడిల్స్. స్టార్ట్ చేద్దాము. పెనం పెట్టి ఆయిల్ వేసుకుందాము. బయట కొనే బదులు ఇలాగ మనం ఇంట్లోనే, అంటే అసలు నూడిల్సే ఇది, కానీ మనం తినాలనుకున్నప్పుడు చక్కగా ఇలా హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు. వెజిటబుల్స్ అవి అన్నీ వేసి నీట్గా చక్కగా చేసుకోవచ్చు. ఎగ్స్ అవి హెల్తీగా, కొంతవరకు అయినా హెల్తీగా చేసుకోవచ్చు. ఆయిల్ వేసాము. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఒక 4 రోల్స్కి 8 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవడమే. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోండి. మేము మీడియంగానే తింటాం కారము. 8 పచ్చిమిరపకాయలు వేస్తాను నేనైతే. ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసాము. ఉల్లిపాయలు వేగాయి కదా, క్యారెట్ వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ వేగాక కొంచెం ఎగ్స్ కొట్టేసి వేసుకోవచ్చు. డైరెక్ట్ ఇందులో వేసుకోవచ్చు. నేను 4 రోల్స్ చేస్తున్నాను. 4 eggs వేసుకుంటున్నాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. 2-3 అయినా వేసుకోవచ్చు. ఇలా ఉక్కిలాగా అయ్యాక సాల్ట్, 1 స్పూన్ సాల్ట్. మాడిపోకుండా మాత్రం చూసుకోండి, కలుపుకోండి ఎప్పటికప్పుడు. 1 స్పూన్ కారం, ఉప్పు మనం టేస్ట్ బట్టి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, అది మీ టేస్ట్ బట్టి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేస్తాను. 1 పెద్ద స్పూన్ ధనియాల పొడి, పోపులోని జీలకర్ర వేసాం కదా, సో ఇంక ఇక్కడ జీలకర్ర పొడి వేయలేదు. పోపులో వేసుకోకపోతే ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి, మన ఇష్టం అది. ఒక 1/2 స్పూను గరం మసాలా, బాగా మిక్స్ చేయండి.
ఇవ్వండి, ఇప్పుడు నూడిల్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. అవి వేసేసుకోవడమే. అది అందరికీ తెలిసిందే కదా ఆ ప్రాసెస్. వేసి బాగా మిక్స్ చేసుకోండి. మరి హైలో పెట్టేసుకోకండి, అడుగంటిపోతాయి. ఫోర్ ప్యాకెట్స్ మసాలా వేసాను. వేసి మిక్స్ చేసుకున్నాను. ఈ నూడిల్స్ వేయకముందే ఉప్పు కారం సరి చూసుకోండి. ఏమైనా పడితే అప్పుడే ఉప్పు కారం అవి వేసేసుకోండి. ఆఫ్ చేసుకుందాం. ఇంకా అయిపోయింది. లైట్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకుందాం. ఇదండి అయిపోయింది కదా. ఇలాగా ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవడమే. మ్యాగీ రెడీ. తిని టేస్ట్ ఎలాగుందో చెప్పండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.